హలో గైస్, తొలకదేశ్ పండుగ అయితే వచ్చేసింది. నేనైతే స్టార్ట్ మధ్యలో మన సబ్స్క్రైబర్ అయితే కనపడ్డాడు. నేనైతే మా పిల్ల బ్యాచ్ వేసుకొని అయితే స్టార్ట్ అయ్యాను. పిల్లలు ఆడుకోవడానికి అయితే జెంట్ వీల్ కూడా ఉంది. మేమైతే అలా ముందుకు వెళ్ళగానే ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. మెడికల్ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇది బస్ స్టాండ్ అనమాట. మేమైతే కాలిని అడుగుతా అయితే స్టార్ట్ అయ్యాం. సగం దూరం వెళ్ళగానే చాలా ఆయాసం అనిపించింది. లొకేషన్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ మా యూత్ మొత్తం అమ్మాయిలు చూడంగానే పీకలతో ఊది పడేశారు అనమాట. అంటే చెవులు కూడా మూసుకున్నారు. మీకైతే పార్ట్ 1 లో చింటూ కనిపించాడు కదా, ఇక్కడ పార్ట్ 2 లో కూడా చింటూ కనిపించాడు. దాన్ని అయితే కదిలిపోయి ఒకడైతే కనిపించుకోబోయాడు. ఫైనల్ గా మేమైతే పైకి వచ్చేసాము. మా పిల్ల బ్యాచ్ మొత్తం తెగ షో చేస్తున్నారు అమ్మాయిలు చూసేసి. మేమైతే ఇంకా పైకి వచ్చేసాము. ఒక్కసారి అయితే ఆ వాతావరణం చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే లొకేషన్ చూసుకున్నాము. మా పిల్లనాయలు కోతులు ఆలన్నట్టు ఆలాడారు. గోల్లోకి పోదాం అని చెప్పేసి పోయి నేనైతే మధ్యలో తప్పిపోయాను. నా దరిద్రం కొద్దిగా నా షూ కూడా తెగిపోయింది. ఏం చేయాలో అర్థం కాక పడేశాను. ఉత్తకాలతో అయితే గోలోకి లోపలికి అయితే పోయాను. ఇక్కడ సీతమ్మ తల్లి ఓపెన్ గుంతల ఆట అయితే ఆడేవారంట అప్పట్లో. ఈలో మా పిల్లనాయలందరూ గోహలో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు. అక్కడే దగ్గరలో ఉన్న స్వర్గ మార్గం నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము. మెట్ల మీద నుంచి అలా పైకి అయితే వచ్చేసాము. మాకైతే వాళ్ళంతా పులిసిపోయింది. మేము నడవలేక నడుస్తున్నాం. ఇక్కడ కనపడుతుంది కదా వెనకాల అక్కడ జ్యోతి. ఈలోపు మా పిల్లనాయల్లో ఇద్దరైతే మాత్రం చిత్త పనులు మొదటి రకం అల్లరి పనులు అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు. మేమైతే భక్తులందరం చూస్తుంటే మా పిల్లనాయలు ఈలోపు టైటానిక్ పోజ్ పెట్టారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మా ఫ్రెండ్స్ అయితే అక్కడ చూశాను. చాలా హ్యాపీ అనిపించింది. ఈలోపు మాకు ఆకలేసి మీ భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాం. ఫుడ్ చాలా బాగుంది. మీకు కూడా చెప్పాలి, రామలింగేశ్వర స్వామి లింగాన్ని అయితే ప్రతిష్ఠించింది శ్రీ రాములు వారంట. క్యూ చూసారండి. నేనైతే లోపలికి వెళ్ళాపని మీకైతే పిక్ పెడుతున్నాను చూడండి. ఓకే అండి, బాయ్.